హాయ్ అండి. నమస్తే. మనకి చాలా వరకు ఎడిట్ పాయింట్ రమేష్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము ఇంటర్వ్యూస్ కానీ, ప్రొడక్ట్స్ గురించి కానీ, లేదంటే కొత్త టెక్నాలజీ గురించి కానీ మనం చెప్తున్నప్పుడు చాలామంది అప్రిషియేషన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. మరి నెగెటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరి గురించి కూడా మనం మాట్లాడుకోవడం అది వేస్ట్. ఎందుకంటే తెలుసు మీకు వాళ్ళకి ప్రొడక్ట్ చేయడం రాదు. కానీ ప్రొడక్ట్ గురించి ఏదో రకంగా కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు. మనం మొన్న ఒక లైవ్‌కి సంబంధించిన వీడియో పెట్టాం. చాలామంది అడిగారు, "సార్ మాకు డెమో ఇవ్వండి." ఇట్స్ వెరీ గుడ్. కొంతమంది ఇది పాత ప్రొడక్ట్ అని, లేకపోతే ఇది ఎందుకు పనికిరాదని, ఇదేదో చైనా ప్రొడక్ట్ అని, ఇది డబ్బా ప్రొడక్ట్ అని, ఇలా కొన్ని కామెంట్స్ పెట్టారు. అయితే మనకొకటేనండి, ఆ ప్రొడక్ట్ ఒకటి పెట్టినప్పుడు ఒక ప్రొడక్ట్ తయారు చేయాలన్నా, లేకుంటే ఒక ప్రొడక్ట్ తెచ్చి దాన్ని ఇన్నోవేషన్ చేయాలన్నా ఎంతో కష్టం ఉంటుంది. ఎన్నో సంవత్సరాల శ్రమ ఉంటుంది. మరి అటువంటి శ్రమ పడ్డ ఆ ప్రొడక్ట్ నుంచి వచ్చిన నెగెటివ్ కామెంట్స్ ఏంటి? మరి వాటికి మన అశోక్ గారు ఎటువంటి సమాధానం చెప్తారు? అలాగే ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత దాని డెమాన్‌స్ట్రేషన్ కూడా ఉంటుంది. మరి నమస్తే అశోక్ గారు. నమస్తే సార్. మరి మళ్ళొకసారి మీకు స్టూడియోకి పిలిసాం. ఎందుకంటే చాలా చాలా కామెంట్స్ పడ్డాయి. ఫస్ట్‌గా అప్రిషియేషన్ అండి. చాలామంది కూడా అంటే పెద్ద పెద్ద ల్యాప్‌టాప్స్ తీసుకోలేకుండా చిన్న డివైస్‌తో, అంటే మీరిచ్చే చిన్న డివైస్‌తో మేము లైవ్ చేసుకోవడానికి చాలా బాగుంది అని చెప్పి చాలా అప్రిషియేషన్ చేశారు. కొంతమంది డెమో కూడా చూసారు, చాలా బాగుందన్నారు. సో ముఖ్యంగా ఇంత చిన్న ప్రొడక్ట్ చేసినందుకైతే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మరి అప్రిషియేషన్? సో మచ్ సార్. అంటే ఈ అప్రిషియేషన్ మీకు ఏమనిపిస్తుంది? అంటే దాదాపు 1 మంత్ లోపే 50,000 మెంబర్స్ వ్యూస్ వచ్చాయండి. అలాగే చాలామంది నాకు కాల్స్ చేశారు. చాలామంది ఆఫీస్కి వచ్చేసి డెమో కూడా చూశారు. కొంతమంది పర్చేస్ కూడా చేశారు. ఓహ్! గ్రేట్, గ్రేట్. సో పర్చేస్ ఆల్రెడీ వాళ్ళందరూ ఏంటంటే పాత వాళ్ళ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ కాంటాక్ట్స్ అడిగారు. మనం లాస్ట్ 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్న కస్టమర్స్ కాంటాక్ట్స్ ఇచ్చాం. వీళ్ళు మాట్లాడిన తర్వాతే ప్రొడక్ట్ గురించి తీసుకున్నారు. సో ఎవరైతే ప్రొడక్ట్ పర్చేస్ చేస్తారో అందరూ హ్యాపీ సార్. ఓకే. ఇప్పుడైతే ఒక్క సింగిల్ యూజర్ కూడా నాకు ఇది బాగాలేదు అని రివ్యూ అయితే రాలేదు. ఎవరైతే యూజ్ చేయలేదో, ఎవరైతే ప్రొడక్ట్ చూడలేదో వాళ్ళ నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు అందులో కామెంట్స్‌లో మనకేంటంటే ఈ ప్రొడక్ట్ చాలా బాగుంది, ఈ ప్రొడక్ట్ మేము యూజ్ చేయొచ్చు అంటే వాళ్ళకి కొంతమంది ఏంటంటే దానికి కొంచెం డౌట్ ఉంది. అంటే డెమో ఎలా చేయాలి? అయితే చాలామంది అడిగే ఫస్ట్ పాయింట్ మన కామెంట్స్‌లో అడిగేది ఏంటంటే, సార్ ప్రొడక్ట్ కొంటున్నాం కదా ఆల్రెడీ, మళ్ళీ సబ్స్క్రిప్షన్ ఎందుకు? అంటే మీకు సబ్స్క్రిప్షన్ ఎందుకు పెడుతున్నారని చాలామంది అడుగుతున్నారు. రైట్. సో దానికి సంబంధించి ఎలా? యాక్చువల్గా సార్ ఇదేంటంటే నెట్వర్క్ బాండింగ్ డివైస్. నెట్వర్క్ బాండింగ్ ఏంటంటే మల్టిపుల్ నెట్వర్క్స్ని కలిపి బాండ్ చేసి సింగిల్ నెట్వర్క్ లాగా వాడుతుంది. ఓకే. మార్కెట్లో ఇవి 2 రకాలుగా మనం తయారు చేయొచ్చు. ఒకటి హార్డ్వేర్ బేస్డ్ అంటే చాలా కాస్ట్ ఉంటుంది. మనం కొంచెం ఎక్కువ హార్డ్వేర్ ఎక్విప్మెంట్ అనేది సెటప్ సెంటర్కి ఎక్కడైతే మనం లైవ్ ఇస్తాం అక్కడ తీసుకెళ్ళి పెట్టుకోవాలి. ఇది వన్ టైమే ఉంటుంది, కానీ కొనేటప్పుడు మాత్రం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 1.5 lakh 2 lakhs ఉంటాయి హార్డ్వేర్ బాండింగ్ డివైసెస్. ప్లస్ దాని మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే సర్వర్ మనమే మెయింటైన్ చేసుకోవాలి ఇలాగా. ఓకే. అందువల్ల మీరు సబ్స్క్రిప్షన్స్ పెడుతున్నారు అంటే మేము ఏం చేసామంటే సర్వర్ మేము బిల్డ్ చేసాం సార్. ఈ డివైస్ ఏమవుతుందంటే మన ప్రొకాస్ డివైస్ మన సర్వర్కి కనెక్ట్ అవుతుంది. ఓకే. ఈ సర్వర్లో రెండరింగ్ కానీ ఎన్కోడింగ్ కానీ డీకోడింగ్ కానీ మొత్తం సర్వర్ సైడ్ జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్ 1 or 2 యూజర్స్ యూజ్ చేశారనుకోండి, నేను మాత్రం ఎవ్రీ మంత్ బిల్ సమ్ ల్యాక్స్లో పే చేయాలి. ఓకే. సో మేము ఏం చేస్తున్నామంటే ఎక్కువ మందికి డివైస్ రీచ్ అవ్వాలి. సో ఫస్ట్ ఏంటంటే ఎక్కువ మంది రీచ్ అవ్వాలి అంటే మంచి అఫోర్డబుల్ ప్రైస్ ఉండాలి, మంచి సర్వీస్ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే మన దగ్గర పర్చేస్ చేస్తారు. ఇంకా చాలామంది నమ్మకం లేని వాళ్ళకి మేము ఓపెన్గా ఏం చెప్తున్నామంటే జూలై 15th లోపు డివైస్ కొన్న వాళ్ళకి నెక్స్ట్ 10 daysలో 100% క్యాష్ బ్యాక్ ఇస్తాం. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు చెప్పే రీజన్ కనుక ప్రాపర్గా జెన్యూన్ రీజన్ ఉంటే. ఓకే. అంటే పని చేయట్లేదని, లేకుంటే మీరు ఇచ్చిన కమిట్మెంట్ బాగాలేదు మేము అని ఏదైతే చెప్పామో ఆ కమిట్మెంట్లో ఏది మీరు ఫుల్ఫిల్ చేయలేదు అని అనిపించినా సరే 100% డివైస్ మొత్తం మేము అంటే మరీ బ్రేక్ చేయకుండా పగలగొట్టకుండా ఉంటే మేము డివైస్ మొత్తం తీసేసుకొని 100% రిఫండ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే. అండ్ ఫైనల్‌గా చాలామంది అంటున్నారు, మనకి 5G నడుస్తున్న ఏరియాలో మీరు 4G డొంగల్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? 4G మీరు ఎందుకు సజెస్ట్ చేస్తున్నారని అడుగుతున్నారు. దానికేంటి? యాక్చువల్గా మన డివైస్ 5G సపోర్ట్ చేస్తుందండి. 4G అండ్ 5G రెండు నెట్వర్క్స్ మీద పనిచేస్తుంది. బట్ ఇండియాలో ఏంటంటే 5G మోడెమ్స్ చాలా కాస్ట్లీ అండ్ దొరకట్లేదు. మీరు అమెజాన్లోకి వెళ్ళి 5G మోడెమ్ లేదా 5G సిమ్ రోటర్ అని కొట్టి చూడండి. మీరు అన్ని 4G సెర్చ్ రిజల్ట్స్ వచ్చి ఒకటో రెండో 5G వస్తాయి. బట్ ప్రైస్ చూడండి, 4G ఏమో 2000 లోపే ఉంటాయి. బట్ 4GB 5G డేటా కార్డ్స్ వచ్చేసరికి 12,000 అబోవ్ ఉంటాయి, 13,000 15,000 ఉంటాయి. ఇలా అంటున్నారని చెప్పి యాక్చువల్లీ నేను కూడా కొన్ని డివైసెస్ తెప్పించాను. నాకు కూడా నేను ఇంపోర్ట్ చేసుకొని ట్యాక్సెస్ అన్నీ కడితే ఇక్కడికి వచ్చేసరికి 11,000 రూపీస్ పడింది. ఓకే. సో నేనేంటంటే పని చేయదు మనం 5G పని చేస్తుంది, బట్ ఫోటోగ్రాఫర్కి అది అఫోర్డబుల్ కాదు. జేబులో ఉన్న 5G ఫోన్ నుంచి హాట్స్పాట్తో కనెక్ట్ అవ్వండి, అది మీకు ఈజీ తక్కువ కాస్ట్ అంటే ఇప్పుడు మార్కెట్లో అంటే 5G ఏమైనా ఉన్నాయంటారా ఇప్పుడు మార్కెట్లో? అంటే వీళ్ళందరూ మరి కామెంట్స్‌లో పెడుతున్నారు కదా, మరి అలాంటి 5G డివైసెస్ ఏమైనా ఉన్నాయా? 5G డివైసెస్ ప్రజెంట్ తెలుసు అందరూ కూడా 4G మీదే ఉన్నారు. కొన్ని 5G బాండింగ్ ఉన్నాయి కానీ
1,80,000 1,70,000 రేంజ్లో అంటే ప్రైస్ ఎక్కువగా పెట్టగలిగితే మీరు కూడా 5G ప్రొవైడ్ చేస్తారు. ఇస్తాం సార్. మనమైతే ఇంకా బెస్ట్ ప్రైసింగ్ 1,20,000 మేము ఎస్టిమేటెడ్ ప్రైస్, ఇంకా ప్రొడక్ట్ కంప్లీట్ కాలేదు. సో అంత ప్రైస్ వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. 20,000 కొనే వాళ్ళకి అందులో అఫోర్డబుల్ ప్రొడక్ట్ ఉండాలి. సరే, మిత్రుడు కొంచెం మంచి నెగిటివ్ కామెంట్ పెట్టాడు. డబ్బా ప్రోడక్ట్ అని, చైనీస్ నుంచి తెచ్చి మీరు తయారు చేస్తున్నారని, ఏదో చైనా ప్రోడక్ట్ అని, ఇలా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారని, ఏదో చిన్న డబ్బాలో పెట్టి తయారు చేస్తున్నారని. ఏంటి అసలు దానికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సార్. నా దగ్గర కూడా ఇలాంటి 2-3 కామెంట్స్ వచ్చాయి. ఫోటో చూసి లేదా ఏదో వీడియోలో చూసి ఇది డబ్బా ప్రొడక్ట్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను హ్యాపీగా వాళ్ళని మన ఆఫీస్కి ఇన్వైట్ చేద్దాం సార్. ఓకే. సో నాకేం ప్రాబ్లం లేదు ఇక్కడ మనతో పాటు లైవ్లో జాయిన్ అవ్వడానికి. మేము ఏం చేసామంటే దాని మీద R&D చేసి చిప్ సెట్ డిజైన్ మొత్తం కూడా మా టీమే చేస్తాం. ఓకే. చిప్ సెట్ డిజైనింగ్ మొత్తం కూడా మీకు శాంపిల్ కూడా నేను చూపిస్తాను. ఓకే. ఇలా అవసరమైన చిప్ సెట్స్ అన్నీ కూడా డిజైన్ చేసి, ఓకే. కాకపోతే దీని అసెంబ్లర్స్ కొంతమంది మనకి బెంగళూరు ఉన్నారు, కొంతమంది ఢిల్లీ ఉన్నారు, ఓకే, కొన్ని చైనా ఉన్నారు. అంటే ఈ చిప్ సెట్స్ అన్ని కూడా మీరే డిజైన్ చేశారా? ఓన్గా డిజైన్ చేశారా? డిజైన్ మేము చేస్తాం సార్. మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం మేము బయట కంపెనీస్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఓకే. అంటే సబ్ బోర్డ్స్ తీసుకొచ్చి దానికి కావాల్సిన వాటి అన్నిటి కూడా మీకు కంప్యూటర్లో డిజైన్ చేసి మాకు కంపోనెంట్స్ అంతా కూడా మన కంపోనెంట్స్ చూసుకొని చేస్తారు. అంతే సార్. ఓకే. అయితే ఇవి ఏంటంటే కొన్ని మనకి ఇండియాలో లేనప్పుడు మాత్రం కొన్ని బోర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడికి పర్చేజ్ చేయట్లా, మేము ఇచ్చిన డిజైన్ వాళ్ళు తయారు చేసి ఇస్తారు. ఓకే. ఓకే. ఇలా చేస్తున్నాం సార్. సాఫ్ట్వేర్ కంప్లీట్లీ డెవలప్డ్ ఇన్ ఇండియా. ఓకే. మీరు ఓన్గా డిజైన్ చేశారు సాఫ్ట్వేర్ మొత్తం కూడా మా టీం ఉన్నారు సార్. ఓకే. అండ్ కొన్ని పేటెంటెడ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మేము పోయి తీసుకున్నాము. సో అట్లాగా సాఫ్ట్వేర్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. హార్డ్వేర్ కూడా డిజైన్డ్ మొత్తం కూడా మేడ్ ఇన్ ఇండియా. మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇండియాలో చేస్తాం. ఏదో కొన్ని బోర్డ్స్ మాత్రం డిజైన్ ఇక్కడ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే అక్కడ చేస్తాం. ఓకే. తర్వాత మేజర్ కామెంట్ ఒకటి ఏమొచ్చిందంటే మనకి చాలాసార్లు క్యాప్చర్ కార్డ్ అడుగుతున్నారు, క్యాప్చర్ కార్డ్ పెడితే బాగా వస్తుంది అంటున్నారు. ఒక 3 hours కాగానే హీట్ అయిపోయి వాళ్ళకి లైవ్ ఆగిపోతుంది, లైవ్లో బఫరింగ్ చాలా స్టార్ట్ అయిపోతుంది, లేదంటే ఒక 300 మంది 400 దాటగానే అసలు లైవే రావట్లేదు. సో ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము. ఈ మీ డివైస్ ద్వారా అటువంటి ఏమైనా ఇష్యూస్ వస్తాయని అడుగుతున్నారు. ల్యాప్టాప్ నుంచి అయితే సార్ మనం ఒక 3-4 hours కనుక మనం వీడియో స్ట్రీమ్ చేస్తే ల్యాప్టాప్లోనే మనకి ఎన్కోడింగ్ జరగాలి కాబట్టి హీట్ అవుతుంది ల్యాప్టాప్స్ అయితే. ఓకే. అలాగే కొన్ని హార్డ్వేర్ బేస్డ్ డివైసెస్లో కూడా డివైసెస్ హీట్ అవుతాయి. ఓకే. కానీ మనది ఏంటంటే మనకి ఎన్కోడింగ్ అంతా కూడా సర్వర్ సైడ్ జరుగుతుంది. ఓకే. సో మీరు యాక్చువల్గా మన చెన్నై ఎక్స్పోలో మనం మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5:30 వరకు స్ట్రీమ్ చేస్తాం. అవును. ఎక్కడ కూడా డివైస్ హీట్ అవ్వటము, స్టక్ అవ్వటం, హ్యాంగ్ అవ్వటం అనే ప్రాబ్లం. అక్కడైతే 5,000-6,000 పీపుల్ హాల్లో ఉన్నారు. సో జనాలు కూడా ఎక్కువ వచ్చారు. మనకేమీ అక్కడ దాని తగ్గట్టు కొంచెం క్వాలిటీ అడ్జస్ట్ చేసుకున్నాము. ఓవరాల్గా అయితే మాత్రం బఫరింగ్ లేకుండా వీడియో వచ్చింది. అంటే పబ్లిక్ పెరిగినప్పుడు కొంచెం క్వాలిటీ అడ్జస్ట్ చేసుకోవాలంటారా? అంటే యాక్చువల్ మన దగ్గర నెట్ స్ట్రీమింగ్ మనకు మంచిగా ఉండి మనం 3 నెట్వర్క్స్ ఆ రోజు మనకు 2 నెట్వర్క్స్ ఇచ్చాం. ఒకటి 5G ఇచ్చాం, ఒకటి 4G ఇచ్చాం. మనం ఇంకొక 4G నెట్వర్క్ యాడ్ చేస్తున్నప్పుడు మనం క్వాలిటీ కూడా తగ్గించాల్సిన అవసరం. ఓకే. అంటే మనకున్న 2 సిమ్లే కాబట్టి దాని తగ్గట్టుగా మనం కొంచెం క్వాలిటీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. బట్ లైవ్ అనేది ఆగకుండా బఫర్ చేయకుండా మొత్తం మనకి మార్కెట్ ఆ వీడియో మనము కామెంట్స్ లో పిన్ చేద్దాం. ఓకే. సో అది మనకి 4.5 hours పైనే మనం స్ట్రీమ్ చేసాం. డివైస్ ఎలాంటి హీట్ మీరు టచ్ చేసినా కూడా కనీసం చేతి కూడా తెలియనంత హీట్ లోపల జనరేట్ అవుతుంది, చాలా తక్కువ. ఓకే. సో ఇప్పుడు మీరు చాలా కామెంట్స్ చూసారు. మీకు నచ్చిన కామెంట్ ఏంటి, నచ్చని కామెంట్ ఏంటి? అన్నీ చదివాను ఆల్మోస్ట్. అందరు డెమో ఎక్కువ అడుగుతున్నారు. ఓకే. నచ్చని కామెంట్స్ ఏంటి అంటే డివైస్ గురించి చెక్ చేయకుండా కామెంట్స్ చేశారు చూడండి, అలాంటివన్నీ ఏమి నచ్చలేదు. పర్సన్ పేరేం చూడలేదు, నేను జస్ట్ కామెంట్స్ వరకు చదివాను. ఓకే. అలాంటి వాళ్ళని హ్యాపీ ఇన్వైట్ చేద్దాం సార్. ఓకే. సో ఫైనల్లీ మీ ప్రోడక్ట్ గురించి మీరు ఏం చెప్పదలుచు, అంటే మన డెమోకి పోయే ముందు మీ ప్రోడక్ట్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఒక ఫోటోగ్రాఫర్కి మనం యాక్చువల్గా మార్కెట్లో 4 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. ఒకటి చీప్ ప్రొడక్ట్స్, మనం 100 రూపాయలు పెట్టుకుంటే అది 10 రూపాయలు వర్త్ ఉంటుంది. రెండోది మన వాల్యూ ఫర్ మనీ, మనం 100 రూపాయలు పెట్టుకుంటే అది 100 రూపాయల ప్రొడక్ట్ లాగా ఉంటుంది. కొన్ని ప్రొడక్ట్స్ అంటే కొత్తగా కంపెనీ కొత్తగా వచ్చినప్పుడు శాంపిల్స్ ఫ్రీగా ఇవ్వడం లాంటివి చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే 100 రూపాయలు ఖర్చు అయితే 120-150 రూపాయలు వర్త్ ఉన్న ప్రొడక్ట్ ఇస్తారు, అక్కడ మనం బెనిఫిట్. మూడోది కొంచెం లగ్జరీ ప్రొడక్ట్. లగ్జరీ అంటే ఏంటంటే డబ్బులు జేబులో ఉన్నాయి అనుకోండి చూపించడానికి, అంటే డైమండ్ వాచెస్, డైమండ్ రింగ్స్ లాంటివి. ఓకే. సో మనం ప్రొడక్ట్ ఏంటి అంటే వాల్యూ ఫర్ మనీ. ప్రజెంట్ మేము స్టార్టప్ కంపెనీ కాబట్టి మాకు పడుతున్న ప్రైస్ కంటే కూడా మేము సబ్స్క్రిప్షన్లో మాకు ప్రాఫిట్ ఉంటుంది. డివైస్ అమ్మడం కాదు, డివైస్ కస్టమర్ యూజ్ చేసినప్పుడు ప్రాఫిట్ ఉంటుంది. సో మీరు డివైస్ కొన్నారనుకోండి, మొన్న కస్టమర్ కొని 1 month వాడాడు, 1 monthలో తన డబ్బుల కంటే ఎక్కువ వచ్చేసి నీకు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను వాడుతున్నాను కదా, మొన్న మీరు ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి 2-3 లైవ్స్ నేను కూడా కంటిన్యూ చేశాను. ఇట్స్ ఎక్కడ ప్రాబ్లం లేదు. బట్ ఒకసారి ప్రాబ్లం వస్తే మీకు కాల్ చేసాము. సో అప్పుడు మీరు ఒక సెటప్ చెప్పమన్నారు, సెటప్ చేయగానే ఇమీడియట్లీ మనకు క్లియర్ అయిపోయింది. ప్రతి కస్టమర్ నుంచి మేము ఏం చేస్తున్నామంటే సార్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఇప్పుడు రీసెంట్గా ఒక కస్టమర్ వచ్చిన ప్రాబ్లమ్ ఎక్కడ ఫేస్ చేశాడు, చెప్పాడు, అది మేము ఫిక్స్ చేసాము. 4 or 5 daysలో ఫిక్స్ చేసాము ఆ ప్రాబ్లమ్. ఓకే.
సో ఇలాంటి ఏమైనా మేము ఐడెంటిఫై చేయనివి కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చింది అంటే మాత్రం మా టీం ఇమ్మీడియట్గా ఫస్ట్ అది ఫిక్స్ చేసే దానిలో ఉంటారు సార్. ఓకే, సరే అండి. అయితే మనం డెమో సెషన్కి వెళ్దాము ఒకసారి. మనం డెమో ఎలా ఉంటుంది అసలు ఈసారి క్లియర్గా మీరు ఒక కెమెరా కనెక్ట్ చేసే దగ్గర నుంచి కూడా మీరు పూర్తి డెమో ఇచ్చి మీ పూర్తి సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెమో ఇస్తే సో కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉంటుంది. చూసారు కదండి, మరి వారు చాలా క్లారిటీగా అంటే ఉన్న ప్రతి కామెంట్కి ఒక ఆన్సర్ చెప్పారు. అంటే వారు ఆన్సర్స్ని చాలా అంటే వాళ్ళంతా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మనకి కామెంట్ పెట్టడం సులువు, కానీ నిరూపించడం చాలా కష్టం. నిజంగా మీరు ఇది నిజంగా ఫాల్సా లేకపోతే కరెక్ట్గా ఉందా అని మీకు ఇంకా డైలమ్ అవ్వాలంటే నేను మీతో సిద్ధంగా ఉన్నాను. అది ఎంత మంచి ప్రోడక్ట్ లేదంటే మంచిగా లేదా, మరి వారి ద్వారా ఎలా ఉంది అని మనం ఒక దగ్గర కూర్చొని డిసైడ్ చేసుకోవచ్చు. కానీ నేను వాడుతున్న ప్రోడక్ట్ చాలా బాగుంది, నేనైతే వాడుతున్నాను. నాకు ఒకటి చిన్న ఇష్యూ అంటే నాకు బఫరింగ్ దగ్గర చిన్న ఇష్యూ వచ్చింది. అది వచ్చినప్పుడు నాకు డోంగల్ సపోర్టింగ్ అనేది కరెక్ట్ లేదు, ఎందుకంటే నా దగ్గర పాత డోంగల్ ఒకటి ఉండేది. దానివల్ల నాకు ఇష్యూ అవుతే మళ్ళీ వెంటనే కాల్ చేయగానే కొత్త డోంగల్ ఒకటి మనకి ప్రొవైడ్ చేయగానే అది పెట్టగానే ఆ ఇష్యూ సాల్వ్ అయిపోయింది, ఎందుకంటే నేను వాడుతున్నది పాతది కాబట్టి. అంటే నాకు వచ్చే ప్రాబ్లంతో ఇమీడియట్లీ ప్రోడక్ట్ వేస్ట్ అండి అన్నాను అనుకోండి, నాకు అక్కడ వచ్చేది కాదు నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ అయితే ఏం కాదు. ఒక ప్రొడక్ట్ మేక్ ఇన్ ఇండియా చేయాలంటే చాలా కష్టపడాలండి. మరి వారు తయారు చేశారు. అయితే ఇప్పుడు మనం డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం ప్రోకాస్ట్ డివైస్ యూజ్ చేసి లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేస్తాం అనేది పూర్తిగా డెమో రూపంలో చూద్దాం. మనము మార్కెట్లో ప్రోకాస్ట్ మినీ అలాగే ప్రోకాస్ట్ మినీ ప్లస్ 2 డివైసెస్ ఉన్నాయి. మనం ప్రోకాస్ట్ మినీ డివైస్ యూజ్ చేయాలి అంటే ప్రోకాస్ట్ మినీ డివైస్కి ఇంటర్నల్ HDMI క్యాప్చర్ కార్డు ఉండదు కాబట్టి మనం క్యాప్చర్ కార్డు ఎక్స్టర్నల్గా మనం కనెక్ట్ చేసి యూజ్ చేయాలి. అదే కనుక మనం మినీ ప్లస్ డివైస్ యూజ్ చేసినట్టయితే మినీ ప్లస్ డివైస్కి ఇంటర్నల్గా HDMI క్యాప్చర్ కార్డు ఉంటుంది కాబట్టి మనం క్యాప్చర్ కార్డు ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ డెమోలో మనం ప్రోకాస్ట్ మినీ ప్లస్ డివైస్ని యూజ్ చేసి డెమో ఎలా చేస్తామనేది చూద్దాం. వెడ్డింగ్స్లో కానీ లైవ్ ఈవెంట్స్లో కానీ మనం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడానికి 2 సినారియోస్ ఉంటాయి. ఒకటి, మనం డైరెక్ట్గా కెమెరా మీద మౌంట్ చేసుకొని ఎలాంటి ఇతర డివైసెస్ ఏమీ కనెక్ట్ చేయకుండా మనం ఓన్లీ కెమెరా నుంచి డైరెక్ట్గా లైవ్ స్ట్రీమ్ చేయడం ఒక పద్ధతి. రెండోది, LED వాల్స్ కానీ LED స్క్రీన్స్ కానీ లేదంటే లైవ్ మిక్సర్లు కానీ మల్టీ కెమెరా సెటప్ కానీ ఉన్నప్పుడు, స్విచర్ ఉన్నప్పుడు అలాంటప్పుడు లైవ్ ఇవ్వాలి అంటే డివైస్ని ఒక స్టాండర్డ్ పొజిషన్లో మనం ఫిక్స్ చేసి పెట్టేసేసి లైవ్ ఇవ్వడం ఒక పద్ధతి. ఇప్పుడు 2 పద్ధతులు మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్, లైవ్ మిక్సర్ కానీ LED వాల్స్ కానీ ఉన్నప్పుడు ఎలా లైవ్ ఇవ్వాలో సెటప్ చూద్దాం. మనం మినీ ప్లస్ డివైస్ తీసుకుందాం. మినీ ప్లస్ డివైస్కి ఫస్ట్ మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి మనకి ఏమేమి పద్ధతుల్లో మనం కనెక్ట్ చేయొచ్చో చూద్దాం. మనం 4G డేటా కార్డ్స్ యూజ్ చేయొచ్చు, అలాగే 5G హాట్స్పాట్ మోడమ్స్ యూజ్ చేయొచ్చు, లేదా మీ మొబైల్ ఫోన్ నుంచి హాట్స్పాట్ ద్వారా వైఫై తోటి కనెక్ట్ అవ్వచ్చు. మీరు మొబైల్కి ఛార్జింగ్ పెట్టే కేబుల్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసి సెట్టింగ్స్లో ఉండే టెథరింగ్ని ఆన్ చేయడం ద్వారా కూడా ఈ డివైస్కి ఇంటర్నెట్ ఇవ్వచ్చు. సో మనం ఈ 4 పద్ధతుల్లో ఏ పద్ధతిలో నుంచి అయినా సరే మనం ఈ డివైస్కి ఇంటర్నెట్ కనెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ 4G డేటా కార్డ్ యూజ్ చేస్తున్నాను. 4G డేటా కార్డు డివైస్కి కనెక్ట్ చేశాను. పవర్ అడాప్టర్ అలాగే ఛార్జింగ్ కేబుల్ అనేవి మీకు ఇన్బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పవర్ బోర్డ్ నుంచి నేను డైరెక్ట్గా పవర్ కనెక్ట్ చేశాను. మనకి మిక్సర్ నుంచి కానీ లేదా స్ప్లిటర్ నుంచి కానీ లేదా ఆన్లైన్ మిక్సర్ నుంచి కానీ మనకి HDMI కేబుల్ అవుట్, వీడియో అవుట్ తీసుకొని ఆ వీడియో అవుట్ని ప్రోకాస్ట్ మినీ ప్లస్ డివైస్కి కనెక్ట్ చేయాలి. కంప్లీట్గా ఇది సెటప్. మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు పవర్ అడాప్టర్ నుంచి పవర్ ఇవ్వాలి, ఇంటర్నెట్ కోసం డేటా కార్డ్ కనెక్ట్ చేయాలి, HDMI వీడియో ఇన్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి ఆన్ చేసిన తర్వాత డివైస్ అనేది మనకి 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపు పవర్ ఆన్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్ట్ అయిందో లేదో అని తెలుసుకోవడానికి స్క్రీన్ మీద స్టార్టింగ్లో స్టేటస్ బార్లో ఉండే డాట్ అనేది గ్రీన్ కలర్లోకి మారుతుంది. ఇది రెడ్ కలర్లో ఉంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవునట్టు, ఒకవేళ గ్రీన్ కలర్లో ఉన్నట్టయితే ఇంటర్నెట్ కనెక్ట్ అయినట్టు. అలాగే ఎన్ని నెట్వర్క్స్ కనెక్ట్ అయింది అనేది స్క్రీన్ బాటంలో మనకి ఎన్ని నెట్వర్క్స్ కనెక్ట్ అయింది అనేది చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డివైస్ 2 నెట్వర్క్స్ కనెక్ట్ అయింది. ఒకటి వైఫై, ఇంకోటి USB1లో మనం 4G డేటా కార్డ్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే మనం పోర్టల్ నుంచి ఇచ్చిన వీడియో బిట్ రేట్ అనేది ఇక టాప్ లెఫ్ట్ కార్నర్లో బిట్ రేట్ అనే దగ్గర చేంజ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ డివైస్ కనుక ఇంటర్నెట్ కనెక్ట్ అయిన తర్వాత మీరు ఈ డివైస్ని ఎక్కడి నుంచైనా మన వెబ్ పోర్టల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అంటే ఎవరైతే దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారో వాళ్ళు ఆ లైవ్ స్ట్రీమింగ్తో పాటు ఆ ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక పర్సన్ పంపించి ఇప్పుడు ఏదైతే సెటప్ ఉందో ఓన్లీ పవర్ కనెక్ట్ చేయాలి, ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి, వీడియో ఇన్ కనెక్ట్ చేయాలి. దాని తర్వాత మీరు వేరే ప్లేస్లో ఉన్నా, వేరే ఊళ్ళో ఉన్నా సరే మీరు మొబైల్లో మన వెబ్ అప్లికేషన్లో మీరు లాగిన్ అయ్యి ఈ డివైస్లో ఉండే సెట్టింగ్స్ని యాక్సెస్ చేయొచ్చు. మొబైల్ వెబ్ బ్రౌజర్లో మీరు live.dronica.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
అకౌంట్ లేని వాళ్ళు ఇక్కడ కింద సైన్ అప్ అనే బటన్ క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది, జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టుగానే. వన్స్ క్రియేట్ అయిన తర్వాత ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వాలి. మై డివైసెస్ పేజ్లో మీరు ఎన్ని డివైసెస్ అయితే మీరు పర్చేస్ చేశారో అన్ని డివైసెస్కి సంబంధించిన డేటా ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పటివరకు సబ్స్క్రిప్షన్ వ్యాలిడిటీ ఉంది, ఆ డివైస్ ఆన్లైన్లో ఉందా, ఆఫ్లైన్లో ఉందా అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మీరు ఏ డివైస్ని అయితే యాక్సెస్ చేయాలనుకుంటున్నారో ఆ డివైస్ మీద క్లిక్ చేయాలి. డివైస్కి ఏదైతే వీడియో ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్పుట్కి సంబంధించిన థంబ్నెయిల్ అనేది మీకు మొబైల్లోనే కనిపించడం జరుగుతుంది. సో మొబైల్ అనేది డివైస్ దగ్గర ఉండాల్సిన పని లేదు. మీరు ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా సరే ఆ థంబ్నెయిల్ అనేది మీ మొబైల్లో కంట్రోల్ ప్యానల్లో చూపించడం జరుగుతుంది. లెఫ్ట్లో ఉండే వైఫై సెట్టింగ్స్ అనే పేజ్లోకి వెళ్ళి అక్కడ వైఫై ఆన్ చేసి వైఫై హాట్స్పాట్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి సేవ్ చేయాలి. మీరు ఎప్పుడైతే మొబైల్లో వైఫై హాట్స్పాట్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి సెండ్ చేస్తారో ఆ డేటా అనేది 15 సెకండ్ల లోపు డివైస్కి వెళ్ళి డివైస్ ఆ నియర్ బై మీరు ఏదైతే నేమ్తో ఇచ్చారో ఆ వైఫై హాట్స్పాట్కి ఈ డివైస్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కనెక్ట్ అయిన స్టేటస్ డివైస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే స్ట్రీమింగ్ పేజ్లోకి వెళితే మీరు ఏ డెస్టినేషన్కి స్ట్రీమ్ చేయాలనుకుంటున్నారు, ఫేస్బుక్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ట్విచ్ అవ్వచ్చు, విమియో అవ్వచ్చు, ఇలా మల్టిపుల్ డెస్టినేషన్స్. మీరు ఏ డెస్టినేషన్కి అయితే చేయాలనుకుంటున్నారో మీరు ఆ డెస్టినేషన్ని సెలెక్ట్ చేసి మీరు ఏదైతే స్ట్రీమ్ కీ ఉంటుంది కదా, ప్రతి దానికి మీరు ఏదైతే స్ట్రీమ్ క్రియేట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో స్ట్రీమ్ క్రియేట్ చేశారు, ఆ స్ట్రీమ్ కీ అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేసి సేవ్ చేయాలి. తర్వాత లెఫ్ట్లో ఉండే వీడియో అనే పేజ్లోకి మీరు ఎంటర్ అయితే ఇక్కడ మీరు వీడియో బిట్ రేట్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి 1 Mbps, 2 Mbps, 3 Mbps లేదా 4 Mbps ఇలా మీరు ఆ బిట్ రేట్ని ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు వెళ్ళిన ప్లేస్లో కనుక 2 నెట్వర్క్స్ అవైలబుల్ ఉన్నాయి అనుకున్నప్పుడు, మీరు 2 MB ఆర్ 3 MB ఆర్ 4 MBలో మీరు స్ట్రీమ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ స్లైడర్ని మూవ్ చేయడం ద్వారా మీరు కావాల్సిన బిట్ రేట్ సెలెక్ట్ చేసి అప్డేట్ డివైస్ అని క్లిక్ చేస్తే వితిన్ 10 సెకండ్స్లో మీరు ఫోన్లో పెట్టిన సెట్టింగ్ అనేది డివైస్కి పుష్ అయ్యి డివైస్లో స్క్రీన్ మీద కూడా మీరు ఎంత బిట్ రేట్లో మీరు స్ట్రీమ్ చేస్తున్నారు అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు లోగో ఫైల్ని, అది PNG అవ్వచ్చు, JPG అవ్వచ్చు, మీరు లోగో ఫైల్ని బ్రౌజ్ చేసి మీరు ఆ లోగో సైజ్ని పెంచడం, తగ్గించడం, అలాగే టాప్ పొజిషను, లెఫ్ట్ సైడ్ పొజిషను అడ్జస్ట్ చేసుకొని మీరు యాడ్ లోగో అని క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియోని మీరు స్ట్రీమ్ చేస్తున్న వీడియో పైన ఆ లోగోని యాడ్ చేయొచ్చు. అలాగే స్క్రోలింగ్ అనే పేజ్లోకి మీరు ఎంటర్ అయితే ఇక్కడ మీరు స్క్రోలింగ్ టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. ఈ స్క్రోలింగ్ టెక్స్ట్ అనేది యూనికోడ్ ఫాంట్స్ని సపోర్ట్ చేస్తుంది. సో మీరు తెలుగు, తమిళ్, మలయాళం, బెంగాలీ ఇలా మీరు ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఏ ఫాంట్ అయినా సరే మీరు ఇక్కడ కొన్ని ఫాంట్స్ ఉంటాయి, మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ లాంగ్వేజ్ సంబంధించిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్క్రోలింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు బ్లూ కలర్ అలా, లేదంటే మీరు ప్యాలెట్ నుంచి మీకు కావాల్సిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఏ కలర్ రావాలి అని చెప్పి మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే ఫాంట్ సైజు, అలాగే ఫాంట్ పొజిషన్, అంటే మన కింద స్క్రోలింగ్ టెక్స్ట్ పొజిషన్ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సెట్ స్క్రోలింగ్ అని క్లిక్ చేయడం ద్వారా ఆ స్క్రోలింగ్ అనేది మీరు స్ట్రీమ్ చేసిన వీడియో పైకి యాడ్ చేయడం జరుగుతుంది. డేటా కార్డు కనెక్ట్ అయిందా, వైఫై కనెక్ట్ అయిందా, లేకపోతే ఎన్ని డేటా కార్డ్స్ కనెక్ట్ అయినాయి, కనెక్ట్ అయితే వాటి కనెక్షన్ క్వాలిటీ ఎలా ఉంది, ఎక్సలెంట్ ఉందా, గుడ్ ఉందా, లేకపోతే ఎంత అప్లోడ్ స్పీడ్ యూజ్ చేస్తున్నాం మనము అనేది కూడా మనకి కంట్రోల్ సెంటర్లో చూపించడం జరుగుతుంది. అలాగే మనం ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఎంత బిట్ రేట్ పెట్టాము, ఏ లోగో యాడ్ చేసాము, ఏ స్క్రోలింగ్ టెక్స్ట్ యాడ్ చేసాము, ఏ డెస్టినేషన్ ఉంది అనే అన్ని సెట్టింగ్స్ కూడా మనకి కంట్రోల్ సెంటర్లో కనిపిస్తాయి. ఈ కంట్రోల్ సెంటర్లో ఈ స్ట్రీమింగ్ డెస్టినేషన్ పక్కన ఉండే స్టార్ట్ బటన్ని మనం క్లిక్ చేస్తే సో ఈ డివైస్ నుంచి మనం ఏదైతే డెస్టినేషన్ ఇచ్చామో ఆ డెస్టినేషన్కి లైవ్ స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. లోగో, స్క్రోలింగ్ టెక్స్ట్, బిట్ రేటు, వన్స్ మనం ఈ సెట్టింగ్స్ అన్నీ మనం డివైస్లో సెట్ చేసిన తర్వాత ఈ డివైస్ ఒక ఎంప్లాయీ తీసుకుని వెళ్ళిపోయి అక్కడ జస్ట్ పవర్ కనెక్షన్ ఇచ్చేసి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి వీడియో ఇన్ ఇస్తే మనం ఓన్లీ పోర్టల్లో స్టార్ట్ అని క్లిక్ చేయడం ద్వారా లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేయొచ్చు. సో మనం మళ్ళీ మన పోర్టల్లోకి లాగిన్ అయ్యి స్టాప్ కొట్టేంత వరకు కూడా ఈ డివైస్ నుంచి లైవ్ స్ట్రీమింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి పవర్ డిస్కనెక్ట్ అయింది అనుకుందాం, పవర్ డిస్కనెక్ట్ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు మళ్ళీ పవర్ కనెక్ట్ చేస్తే చాలు, మీరు మళ్ళీ ఎలాంటి సెట్టింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. వన్స్ డివైస్ ఆన్ అయితే అంతకుముందు ఏదైతే స్ట్రీమ్ అయ్యే సెట్టింగ్స్ ఉన్నాయో ఆ సెట్టింగ్స్కి ఆ స్ట్రీమింగ్ అనేది అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలాగే
మనం ఒకవేళ కెమెరా మీద మౌంట్ చేసుకొని సింగిల్ కెమెరా ఉన్నప్పుడు, అంటే మనం ర్యాలీలు కానీ ఊరేగింపులు కానీ రోడ్డు మీద మనం తీయాలి అనుకున్నప్పుడు, సో ఈ సెటప్ అంతా తీసుకొని ఇవ్వలేం కాబట్టి దానికైతే మనం ఎలా సెటప్ చేస్తాము, కెమెరా మీద అయితే కెమెరా నుంచి ఎలా లైవ్ స్ట్రీమ్ చేస్తాము అనేది కూడా ఇప్పుడు చూద్దాం. సో కెమెరా మీద మనం ప్రోకాస్ట్ మినీ ప్లస్ డివైస్ని మౌంట్ చేయాలి అంటే కెమెరా మౌంట్ ఉంటుంది, ఈ కెమెరా మౌంట్ని యూజ్ చేయాలి. సో కెమెరా మౌంట్తో పాటు హాట్ షూ అడాప్టర్ కూడా వస్తుంది. హాట్ షూ అడాప్టర్ని మౌంట్కి టైట్ చేయాలి. మన మౌంట్లో మన డివైస్ని లాక్ చేయాలి. పవర్ బ్యాంక్, యాక్చువల్గా ఏ పవర్ బ్యాంక్ అయినా యూజ్ చేయొచ్చు, కాకపోతే మేము మౌంట్ అనేది మేము ఇది అన్ని రకాల పవర్ బ్యాంక్స్ టెస్ట్ చేసి ఏదైతే మన డివైస్కి బెస్ట్గా పనిచేస్తుందో ఆ డివైస్ని మేమే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. డివైస్ కనెక్ట్ చేయాలి అండ్ పవర్ బ్యాంక్ నుంచి డివైస్కి పవర్ ఇవ్వాలి. అలాగే ఇంటర్నెట్కి మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే 4G డేటా కార్డ్ కనెక్ట్ చేయాలి. మనం కెమెరా స్క్రీన్ అనేది కెమెరామెన్ వైపు ఉండేలాగా మనం మౌంట్ చేసుకోవాలి. సో కెమెరా హాట్ షూ అడాప్టర్ మౌంట్లో మనం ఈ హాట్ షూ మౌంట్ని మౌంట్ చేసుకోవాలి. అయితే మనం వీడియోగ్రాఫర్ వైపు ఉండేలాగా స్క్రీన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు కనిపించాలి కాబట్టి స్క్రీన్ అనేది మీ వైపు ఉంచి నేను మౌంట్ చేస్తున్నాను. HDMI కేబుల్ని మనం ప్రోకాస్ట్ డివైస్ కనెక్ట్ చేయాలి. అలాగే కెమెరాలో ఉండే HDMI అవుట్ అనే పోర్ట్కి మనం కనెక్ట్ చేయాలి. సో సింపుల్గా కెమెరా మౌంట్ పైన మనం హాట్ షూ మౌంట్ ఏదైతే ఉందో మౌంట్ పైన మౌంట్ అడాప్టర్ పెట్టాలి. అడాప్టర్లో మనం ప్రోకాస్ట్ మినీ ప్లస్ డివైస్ అలాగే పవర్ బ్యాంక్ కనెక్ట్ చేయాలి. పవర్ బ్యాంక్ నుంచి మనం పవర్ ఇవ్వాలి. 4G డేటా కార్డ్ కనెక్ట్ చేయాలి. ఒక HDMI కేబుల్ కెమెరా HDMI పోర్ట్ నుంచి మన ప్రోకాస్ట్ డివైస్కి కనెక్ట్ చేయాలి. సో ఇది సెటప్. ఈ సెటప్ నుంచి ఇక సేమ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మన మొబైల్ live.dronika.in పోర్టల్ నుంచి డివైస్కి కనెక్ట్ అవ్వాలి. సెట్టింగ్స్ అన్నీ పెట్టుకోవాలి. లైవ్ స్టార్ట్ చేయాలి. సో ఇలా మనం అవుట్డోర్లో కూడా కెమెరా నుంచి మనం ఈ పవర్ బ్యాంక్ తోటి ఒక 3-4 గంటల వరకు ఈజీగా మీరు లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. ఒకవేళ మీరు కెమెరా ఆఫ్ చేసినా లేదా పవర్ కనుక డిస్కనెక్ట్ చేసినా పవర్ బ్యాంక్ మార్చడానికి మళ్ళీ ఇంకొక పవర్ బ్యాంక్ పెట్టేసి మీరు ఎప్పుడైతే పవర్ ఆన్ చేస్తారో పవర్ ఆన్ చేసిన 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపు డివైస్ ఆన్ అవుతుంది. మళ్ళీ ఆ లైవ్ స్ట్రీమ్ అనేది అలానే కంటిన్యూ అవుతుంది. వన్స్ పవర్ ఆఫ్ అయిందనుకోండి మళ్ళీ ఆన్ చేసినప్పుడు మీరు మళ్ళీ సెట్టింగ్స్ పెట్టి మళ్ళీ లేకపోతే కంప్యూటర్ ల్యాప్టాప్ కనుక అయితే రీస్టార్ట్ అయినప్పుడు మళ్ళీ సెట్టింగ్స్ పెట్టి అప్లికేషన్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ అన్నీ సెటప్ చేసేసి మనం మన అప్లికేషన్లో స్టార్ట్ చేసాము అంటే మనం పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేసి ఏం చేసినా సరే మళ్ళీ డివైస్ పవర్ ఆన్ అవ్వగానే ఆ లైవ్ స్ట్రీమ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనంతరం మనం మళ్ళీ యాప్లోకి వెళ్ళి మనం స్టాప్ చేస్తేనే లైవ్ స్ట్రీమ్ అనేది స్టాప్ అవుతుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ప్రాక్టికల్గా చూడాలి మేము అనుకుంటే మీరు ఎప్పుడైనా సరే ఎడిట్ పాయింట్ ఇండియా ఆఫీస్కి రావచ్చు. అలాగే డ్రోనికా ఇన్నోవేషన్స్ ఆఫీస్కి రావచ్చు. మీరు లైవ్ డెమో మీరు ఏ కెమెరా మీరు యూజ్ చేస్తున్నారు HDMI అవుట్ వచ్చే కెమెరా మీ కెమెరా మీదే లైవ్ డెమో చేసి చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మరి మంచిగా డెమోన్స్ట్రేషన్ ఇచ్చారు ప్రోడక్ట్ గురించి. ఫైనల్గా మీ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. మరి ఇంకా ఏదైనా ఆఫర్స్ ఏమైనా ప్రకటిస్తున్నారా, లేకపోతే మాకేమైనా అందరికీ అందాలి మార్కెట్లోకి అంటే ఏమైనా? చాలాసార్లు మీరు ఇప్పుడు మార్కెట్లో ఉన్నారు కదా, కస్టమర్స్ ఇంకొంచెం ప్రైస్ పరంగా ఉంటే బాగుంటుంది అంటున్నారు. దాని గురించి మీరు ఏమైనా? యాక్చువల్లీ చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నాం సార్. దీనిలో ఎలాంటి ఆఫర్ యాక్చువల్ చాలామంది రీసెల్లర్స్ అడిగారు మేము సేల్ చేస్తాము మాకు ఎంత ఇస్తారు ఏ పర్సెంట్ అని. యాక్చువల్గా అయితే మేము సెల్లర్స్ని కూడా రీసెల్లర్స్ని కూడా తీసుకోలేని పొజిషన్. ఓకే. మార్జిన్స్ కూడా కట్ ఆఫ్ చేయలేని పొజిషన్ ఉంది. కట్ ఆఫ్ చేయలేని పొజిషన్. ఓకే. ఎందుకంటే డైరెక్ట్గా ఎండ్ యూజర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఫస్ట్ మేము ఇచ్చే 1 మంత్లో వాళ్ళ ప్రాఫిట్ వచ్చేసేయాలి. ఈ 1 మంత్ సబ్స్క్రిప్షన్లో వాళ్ళు ఒక 4 ప్రోగ్రామ్స్ సీజన్ ముందు తీసుకున్నారంటే 4 ప్రోగ్రామ్స్ 5 ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళ మనీ రావాలి సార్. వాళ్ళ మనీ వచ్చిన తర్వాత విన్ సిచ్యువేషన్. ఓకే. వాళ్ళు వాడుతూ ఉంటారు, సబ్స్క్రైబ్ చేస్తుంటారు, నాకు ప్రాఫిట్స్ వస్తాయి మా కంపెనీకి. సో విన్ సిచ్యువేషన్కి వెళ్ళాలి కాబట్టి దానికి ఒక డివైస్ కావాలి కాబట్టి ముందు డివైస్ కొనమని చెప్తున్నాం సార్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నెక్స్ట్ మనకి ఈ డివైస్ అయిపోయిన తర్వాత డ్రోన్స్ గురించి కూడా చాలా టాపిక్స్ అవసరం ఉంది. మీతో ఖచ్చితంగా తను చేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి మన ఎడిట్ పాయింట్ రమేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. మరి 50,000 వ్యూస్ వచ్చాయి కానీ తెలుసుగా సబ్స్క్రిప్షన్స్ పెరగట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా ప్రొడక్ట్స్ మన మార్కెట్ నుంచి మీ దగ్గర తీసుకురాబోతున్నాం. ఇలాగే చాలా ఇంటర్వ్యూస్ తీసుకురాబోతున్నాం అండ్ ఏ టెక్నాలజీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. కాబట్టి తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తాను ఆశిస్తూ సదా మీ సేవలో మీరు ఎడిట్ పాయింట్ రమేష్. థ్యాంక్ యూ.